అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. దువ్వాడ శ్రీనివాసు మాధురి ఆయన భార్య విషయం అనేది మనకు సంబంధం లేదు. ఆయన కుటుంబ వ్యవహారం, అది అక్రమ సంబంధమా సక్రమ సంబంధమా ఇంకే దరిద్రం అనేది మనకు అనవసరం. దాని గురించి పెద్దగా చర్చలు పెట్టుకోవాల్సినటువంటి విషయం కూడా కాదు. అది సభ్య సమాజం కూడా అసహించుకునేటటువంటి విషయాలు ఇవన్నీ. ఎందుకంటే అధికారం మతం ఎక్కి ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. మనం ఎలా బతికినా మనం ఒక గొప్పవాళ్ళగా చిత్రీకరించబడతాం, కానీ మనం ఏం చెడ్డవాళ్ళగా చేయము. అంటే మనం ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తేనే దాన్ని మన సమాజంలో ఏం చేస్తారంటే ఇంటి పక్కన వాళ్ళే గాండ్రించి మొహాన్ని వస్తారు. కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే అధికార మతాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా చేస్తారనమాట. అందులో ఎవరిది తప్పు ఒప్పు అనేది మనం విశ్లేషించేదానికి మనకు అసలు అధికారమే లేదు. వాళ్ళ దరిద్రం వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అంతే. కాకపోతే ఇక్కడ బలుపు ఏంటంటే ఆ మాధురి అనే ఆవిడ, అంటే ఆయన ఎవరు, దువ్వాడ శ్రీనివాస్ యొక్క ఫ్రెండ్. ఆవిడ ఏం చేసింది, నిన్న అక్కడికి వెళ్ళిపోయేసి ఏదో ఆమెను ఎంత ట్రోల్ చేస్తున్నారంట, భయంకరంగా ఆమెను ఇబ్బంది పెడుతున్నారంట, మానసిక క్షోభకు గురైపోయేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె ఏం చేస్తుంది, ఇక్కడ నేరుగా ఆమె కారు వేసుకొని లారీని హిట్ చేయాలనుకుందంట. అది తప్పి వేరే కారును గుద్దేసింది. ఆమె స్పష్టంగా చెప్తుంది హాస్పిటల్లో. దీన్ని ఏమంటారండి, బలుపు అంటారు. ఇంకా బూతు మాటలతో మాట్లాడాలంటే ఆ బలుపు అంటారు. నువ్వేమైనా చేసుకో, మాకేం సంబంధం లేదు. సమాజంలో ఎన్నో కుక్కలు బతుకుతున్నాయి, మనుషులు బతుకుతున్నారు, విచ్చలవిడిగా ఎట్టబడితే అట్ట బతుకుతున్నారు. కానీ నువ్వు చావాలనుకునేదానివి అక్కడెవరో అమాయకుడు ఒకడు కారు పక్కన రోడ్డు పక్కన పార్క్ చేసుకొని ఉంటే ఆడిపోయి గుద్దటం ఏంది? మనం మామూలుగా ఏం చేస్తాం, ఒక జర్నీ చేసేటప్పుడు పెద్దోళ్ళు ఎవరన్నా కారులో ఉంటే సరే మీరు కూర్చొని ఉండండి అని చెప్పి మనం పోయి ఏదో కొనుక్కొని రావడానికో బయటికి వెళ్తుంటాం. చిన్నపిల్లలు ఉన్నా మహిళలు ఉన్నా ఎందుకు మీరు కూర్చొని ఉండే కారులో మేము పోయి తీసుకొని వస్తామని వెళ్తాం. ఈ లోపల ఇట్లాంటి పనికిమాలింది వచ్చి గవకన కొడితే ఆ కుటుంబానికి ఎవరండి రెస్పాన్సిబిలిటీ? పోనీ లారీని హిట్ చేయాలనుకుందంట, లారీనే హిట్ చేస్తుంది. పోనీ ఆ డ్రైవర్ ఎన్ని రోజులుగా డ్యూటీ చేసి ఇంటికి పోతుంటాడో, బిడ్డలను చూడడానికి, పెళ్ళాన్ని చూసుకోవడానికి, కుటుంబానితో 10 రోజులు సంతోషంగా గడపడానికి. మరి వాడి జీవితాన్ని నాశనం చేసినట్టే కదా. అంటే ఈవిడేదో ట్రోల్ చేసి ఈవిడేదో పెద్ద ఘనకార్యం చేసి ఉంటే ఈవిడ పోయి ఇంకొకరి మీద అనమాట. ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ నాకు అర్థం కాని విషయము, సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆమె హాస్పిటల్లో ఉంటే పోయి ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నారు పనికిమాలిన వాళ్ళు. కనీసం ఒక్కడంటే ఒక్కడన్నా సరే మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఏంటి బలుపు చేస్తానికి నువ్వు ఎవరినో గుద్దేస్తావు, పక్కన ప్రాణాలు పోతాయి, వాడి జీవితం నాశనం అయిపోద్ది. ఇప్పుడు ఆమె అనుకున్నట్టుగానే లారీని గుద్దద్ది, వాడు ఆ లారీ డ్రైవర్ జీవితం సర్వనాశనం కదా. వాడు తప్పు చేశాడా ఉప్పు చేశాడా తర్వాత విషయం. ఈమెది చిన్న వెహికల్, వాడిది పెద్ద వెహికల్ కాబట్టి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఫస్ట్ పెద్ద వెహికల్ మీదే కేసు నమోదు చేస్తారు. మరి వాడు జీవితాంతం కోర్టు చుట్టూ తిరగాలి కదా వాడు. దీన్ని ఏమనుకోవాలి? దీన్ని ఏ విధంగా మీరు వర్ణిస్తారో వర్ణించండి. పోనీ ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఈరోజు కనీసం ఆవిడని కస్టడీలోకి కూడా తీసుకోలేదు. ఆమె మీద కేసు నమోదు చేసిందా నమోదు చేయలేదు కూడా మనకు తెలియదు. ఆవిడ చేసింది అక్షరాల తప్పు. చట్ట ప్రకారం నిజంగా చెప్పాలంటే ఆవిడ్ని ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపరచాల. ఇవి ఎందుకు ఇంత పెద్ద తప్పు చేసింది అంటే సైకోయిజం. అది ఎంత శాడిజం అనుకోవాలండి దాన్ని. ఈరోజు ప్రజలందరూ గమనించాలి. అసలు ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఆ విషయం రాత్రి నుంచి మీడియాలో వస్తుంటే ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు దాని గురించి. ఆడెవరికి ప్రాణహాని జరగలేదు కాబట్టి, భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఏదో జరిగింది. అదే ఎవరైనా చనిపోయి ఉంటేనండి, ఒక కార్ని డైరెక్ట్ కొట్టేసి ఉంటుంది. అందులో చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళ కుటుంబ సమస్యల మీద ఎక్కడికో వెళ్తుంటారు. అలాంటి కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోవడమే కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతవరకు చోద్యం చూస్తుందా ఈ రోజు వరకు? అదే నాకు అర్థం కావట్లేదండి. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు అధికారంలోకి వచ్చింది? వైసీపీలో ఉండేటటువంటి కుక్కల్ని కాపాడడానికి మేమేమన్నా మీకు అధికారాన్ని ఇచ్చినామా? ఇక్కడ చట్టం న్యాయం ఏం పనిచేయవు అసలుకి. ఇక్కడ మీరు ఎందుకు అధికారంలోకి వచ్చారు? అసలుకి చంద్రబాబు నాయుడు గారు మాటకు వస్తే చెప్తుంటాడు, తప్పు చెయ్యాలన్న ఆలోచన వస్తేనే వాడికి అదే చివరి రోజని.
మరి ఈ పాటికి ఒక ఇల్లీగల్ కాంటాక్టో లేకపోతే ఏ దరిద్రం మాకు అనవసరం, దానికి మేము ఒక టైటిల్ అయితే ఇవ్వం. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. ఆమె ఏదో ఒకటి చేసింది, ఆమె చనిపోదామని చెప్పి ఎదుటోళ్ళను కూడా చంపేస్తే ఈ ప్రభుత్వం స్పందించదు. ఎక్కడికి పోతుందండి సమాజం? ఇంత పెద్ద మీడియా వ్యవస్థ ఉంది, ప్రతి దానికి మాట్లాడేస్తారు, గంటల తరబడి డిబేట్లు పెడతారు. ఆ రోజు జరిగిన ఆమెవరు శాంతి విషయంలోనూ ఇంతవరకు చర్యలు లేవు. ఈరోజు ఈవిడ చేసింది వాళ్ళ కుటుంబ వ్యవహారంతో నాకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. అది వాళ్ళ ముగ్గురు తెలుసుకోవాలా. దువ్వాడ శ్రీనివాస్ భార్య, ఈవిడ, ఆయన కలిసి ఏదో పంచాయతీ చేసుకోవాలా, కోర్టుకు వెళ్తారో విడాకులు తెచ్చుకుంటారో, ఏడైనా దూకి సావడం మాకు సంబంధం లేదు. అది దాని గురించి ఎవరైనా మాట్లాడతారు. ఇక్కడ ప్రత్యక్షంగా ఆమె చంపాలని చూస్తే ప్రజల్ని కనీసం ప్రభుత్వం స్పందించట్లేదండి. ఈ ప్రభుత్వం దీన్ని కూడా రాజకీయ కోణంలో చూసుకుంటుందండి. ఒకసారి మీరే ఆలోచించండి. ఒకసారి దేనికి ప్రభుత్వానికి మనం ఓటేసాం? ఇంత బలహీనమైనటువంటి ప్రభుత్వమా? దీన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తారా? అంటే వైసీపీ పార్టీ కండువా కప్పుకొని వాడికి తిక్కరేగితే ఎవడన్నా చంపేసేస్తే అప్పుడు కూడా పట్టించుకోరా? వాడు వైసీపీ కార్యకర్తని, వాడు వైసీపీ నాయకుడు అని చెప్పి పట్టించుకోరా? కేసు నమోదు చేయరా? ఇదేమన్నా రాజకీయ కోణంలో చూస్తే రాజకీయ కోణంలోకి వెళ్ళిపోద్దాం అని చెప్పి ఏ నేరం చేసినా వదిలేస్తారా? ఇంత దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇలాంటి నోట్లో నాలుకలేని ప్రభుత్వాన్ని మేము ఎన్నుకుంది. మీకు అసలు కనిపిస్తుందా? చట్టాన్ని న్యాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు అసలు అర్థమవుతుందా? అసలుకి రేపు ఇంకొక నాయకుడు చేస్తాడు వైసీపీ వాడు, నా ఇంట్లో కలతలు నీయండి, నేను పోయి పక్కన 10 ఇళ్ళు తగలబెట్టేశాను అంటే దీన్ని కూడా అలాగే చూసి సైలెంట్ అయిపోతారా? ఏం పాలన అండి ఇది? ఏం ప్రభుత్వం ఇది? అసలుకి ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? అసలుకి 2-3 రోజుల నుంచి ఇదే కొడుతున్నారు, గొట్టాలు పట్టుకొని 24 గంటలు దుమ్ము లేపుతున్నారు. పెద్ద పెద్ద ఛానల్ డిబేట్లు పెడుతున్నాయి. కనీసం ఈ విషయం గురించి ఒక్కడు కూడా మాట్లాడట్లేదు. చాలా దారుణమైన విషయం అండి. ప్రజలందరూ కూడా దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి ఆలోచించుకోండి. నేను చెప్పింది చాలా మేజర్ ఇష్యూ. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆవిడని అదుపులో తీసుకోవాలి. ఆమె చేసింది మహా తప్పు, నిజంగా చెప్తున్నాను, ఘోరమైన తప్పు. ఆమె అమాయకులు ప్రాణాలు తీయాలనుకుందండి ఆవిడ. నీ కుటుంబం నువ్వు పక్కన పెట్టేసాయి, నీ దరిద్ర బతుకు మాకు అనవసరం. అమాయకుడు చచ్చిపోతాడు అక్కడ, లేదా అమాయకుడు ఇరుక్కుంటాడు. మీరు ముందు ఆమె అరెస్ట్ చేసి కోర్టు ముందు నిలబెట్టండి. మ్యాజిస్ట్రేట్ ఏ విధంగా ఆవిడ మీద చర్యలు తీసుకుంటాడో ఒక్కసారి చూడండి. నేను చెప్పేది అబద్ధం అయితే. ఇలాంటి ప్రభుత్వం నిజంగా చెప్తున్నాను, బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత ఈ విధంగా అయితే ఉండకండి దయచేసి. మీరంటే మాకు చాలా గౌరవం ఉంది. ఇలాంటి చేతగాని పనులైతే దయచేసి చేయొద్దండి. ప్రతి ఒక్కటి మీరు రాజకీయ కోణంలో చూస్తే ఇక్కడ ప్రాణాలు పోయినా కానీ దాన్ని కూడా మీరు రాజకీయ కోణంలో చూడాల్సి వస్తుందేమో భవిష్యత్తులో. ఆలోచించుకోండి, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.